తిమ్మాపురం హౌసింగ్ కాలనీకి మహర్దశ 3 కోట్లతో రోడ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పనులు అభివృద్ధికి ఆటంకాలు వస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నానాజీ. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం హౌసింగ్ కాలనీకి 3 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే పంథన్ నానాజీ తెలిపారు. ఆయన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో సుమారు 40 నుంచి 50 గ్రామాలు ఉన్నాయని, ప్రతి సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ముందుకెళ్తుంటే తిమ్మాపురం గ్రామం మాత్రం అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని, ఏదేమైనా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. గ్రామానికి లింకు రోడ్డు వేస్తే దానిని కూడా వేలెత్తి చూపడం బాధాకరమని, లింకు రోడ్డు ద్వారా 2 గ్రామాల ప్రజలు సులభతరంగా వెళ్లడానికి మార్గం అవుతుందని అన్నారు. ప్రజలు మమ్మును ఎన్నుకోవడానికి వారికి అన్ని విధాల అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో నేననే దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాకుందని అన్నారు. ఒక సర్పంచ్గా నా దగ్గర 40-50 గ్రామాలు ఉన్నాయి. 40-50 గ్రామాల్లో వైసీపీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఎప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దగా అడ్డగింతలు ఏమి పెట్టలేదు. నువ్వు పెడితే ఒక ఫోటో అట్టి అదే డ్యామ్లో ఒక అతను ఉన్నాడు, అది కొంచెం ఫోటో ఇట్టి అంటాడు, నేరస్తాడు కాబట్టి అటు భయాలు అడుగుంటాడు, అట్లా ఇచ్చేస్తాడు. పోతే పక్కకు పోతే మిగిలిన సర్పంచ్లు అంతా హోందాగానే ప్రవర్తించారు. హోందాగానే ఊరికి డెవలప్ అవుతుందంటే కాదని ఎవరు అనలేదు, ఇచ్చారు. ఇతను పదే దేనికి వచ్చేవాడు కాదు. ఇవ్వకపోతే ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు తేరుకోబడి ప్రభుత్వం నిధులు ఇస్తానంటే ఖర్చు పెట్టడానికి అడ్డు పెట్టేవాడు అతను ఒకనే చూశాను. అయినా సరే అది ఆగదు. ఏది కూడా డెవలప్మెంట్ చేద్దామని ఒక ప్రభుత్వం అనుకున్నప్పుడు ఏది ఆగే ప్రసక్తి లేదు. ఇవాళ ఆ కాలనీ మాట ఇచ్చాం. సుమారు 7 కోట్లు తిమ్మాపురం మీద మేము ఖర్చు పెట్టాం. గవర్నమెంట్ లింక్ రోడ్లు చెప్తే ఎవడో మనుషులు లేని చోట రోడ్డు వేసేవాడు పిచ్చా. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తుంటే దారిలో ఇల్లుంటాయా? లింక్ రోడ్ అంటే ఏంటి? ఈ ఊరికి ఆ ఊరికి లింకు. తిమ్మాపురాన్ని రోడ్డు తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ కాలేజీ మీద హైవే మీద కలుపుతున్నాం. ఇవాళ ఫ్లైఓవర్ వేస్తారు. తిమ్మాపురం ఊళ్ళో తినగా వచ్చేచ్చా ఇప్పుడు? అందులో దిగి ఇలా చుట్టూ తిరిగి ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్ళి ఈ ట్రాఫిక్లో వచ్చి మనం తినగా వెళ్ళిపోతుంది. ఇలా పనసపాడు కనెక్టివిటీ రోడ్ ఇచ్చాం. ఇప్పుడు తిమ్మాపురం నుంచి సాయిబాబా పెనుమతి కనెక్టివిటీ రోడ్ ఇస్తూ ఉన్నాం. అంటే కనెక్టివిటీ అన్నది పెరిగితే అన్ని రకాలుగా ఇంధనం దగ్గర నుంచి అన్ని రకాలుగా సామాన్యుడికి రాదంతా ట్రాన్స్పోర్టర్కి లాభం వస్తుంది. పిచ్చెక్క ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీలు చేసుకుంటా ఉన్నారు. ఎవడన్నా ఫస్ట్ కనెక్టివిటీ చేసుకుంటాడు ఎక్కడన్నా సరే. ఒక చోట నుంచి కనెక్టివిటీ, సమాచారం, టెక్నాలజీ, ఆ మూడిట్ల మీద ఇవాళ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్న రీతిలోనే కాకినాడ రోడ్లు కూడా నడుస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా నడుస్తూనే ఉంటాయి.